మాఘమాసం ప్రారంభమైంది. పాటించాల్సిన నియమాలు. జనవరి 30వ తేదీన మాఘమాసం ప్రారంభమై ఫిబ్రవరి 28తో ముగిసిపోతుంది. కార్తీకమాసం తర్వాత అత్యంత పవిత్రమైన మాసం మాఘమాసం. మాఘమాసంలో ఎన్నో పండుగలు ఉంటాయి. అలాగే వివాహాది శుభాకార్యాలను నిర్వహిస్తారు. మాఘమాసంలో చేసే దైవపూజలకు అలాగే కొన్ని శక్తివంతమైన పరిహారాలకు అద్భుతమైన పుణ్యఫలితాలను పొందవచ్చు. మాఘమాసంలో పొరపాటున కూడా కొన్ని తప్పులు చేయకూడదు. ఈ మాసంలో పూజ విధానం, పాటించవలసిన నియమాలు, శక్తివంతమైన పరిహారాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. జనవరి 30 నుండి ఫిబ్రవరి 28 వరకు మాఘమాసం ఉంటుంది. ఈ నెలరోజులు చాలా పవిత్రమైనవి. ఈ మాసం విశిష్టత ఏమిటంటే ఈ మాఘమాసంలో నెలరోజుల పాటు విష్ణుమూర్తి జల రూపంలో నివసిస్తాడట. కాబట్టి మాఘమాసం నెలరోజులపాటు ఆడవారు తెల్లవారుజామునే స్నానాలు చేయండి. తెల్లవారుజామున 8 గంటల్లోపే స్నానాలు చేయడం వల్ల మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది. ఈ మాఘమాసంలో చన్నీటితోనే స్నానాలు చేస్తే విష్ణుమూర్తి సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది. ఈ మాసంలో ఇంట్లో స్నానం చేసేటప్పుడు ప్రయాగ అని 3 సార్లు జపించండి. ప్రయాగ అని 3 సార్లు చదువుతూ స్నానం చేస్తే జన్మజన్మల పాపలన్నీ తొలగిపోయి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. మాఘమాసంలో సూర్యుడిని పూజిస్తే చాలా మంచిది. కాబట్టి మాఘమాసం నెలరోజులపాటు ప్రతిరోజు ఉదయం స్నానం చేసిన తర్వాత రాగి చెంబులో నీళ్లు పోసి ఆ నీటిని సూర్యుడికి సమర్పించండి. సూర్యుడికి ఆర్ఘ్యం సమర్పించడం ద్వారా మీ జాతకంలో సూర్యుడు బలపడి విపరీతమైన అదృష్టం కలిసి వస్తుంది. డబ్బు పరంగా బాగా సెటిల్ అవుతారు. ఈ పవిత్రమైన మాఘమాసంలో ఎక్కువగా నువ్వులను తినండి. ముఖ్యంగా నువ్వులను దానం చేస్తే మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుందని పండితులు చెబుతున్నారు. ఈ మాసంలో ముక్కోటి దేవతలందరూ భూమిపైన సంచరిస్తూ ఉంటారట. కాబట్టి ఈ మాఘమాసం నెల రోజులు ఉదయం స్నానం చేసిన తరువాత దేవునికి నమస్కారం చేసుకోండి. ముక్కోటి దేవతల ఆశీర్వాదాన్ని సులభంగా పొందవచ్చు. ఈ మాసంలో వెండి పాత్రలు, ఇత్తడి పాత్రలను కొనకూడదు. మాఘమాసంలో మాంసాహారాన్ని తినకూడదు. ఈ మాసంలో ముఖ్యంగా ముల్లంగి దుంపను అస్సలు తినకూడదు. ఈ మాసం మొత్తం సాత్విక ఆహారాన్ని తినాలి. ఈ మాసంలో భార్యాభర్తలు గొడవ పడకూడదు. ఈ మాసంలో భార్యాభర్తలు గొడవ పడితే మీ ఇంటికి కీడు సంభవిస్తుంది. ఈ మాసంలో లక్ష్మీదేవిని పూజిస్తే చాలా మంచిది. ఈ మాఘమాసంలో చేసే లక్ష్మీ పూజలకు అపారమైన ధన లాభం సిద్ధిస్తుంది. జీవితంలో డబ్బు కొరత ఏర్పడదు. ఈ మాఘమాసంలో వచ్చే ప్రతి శుక్రవారం రోజున ఇంటి గడపలకు ఖచ్చితంగా పసుపు రాయాలి. ఈ మాసంలో చేసే శివపూజలకు అఖండ రాజయోగం కలుగుతుంది. మాఘమాసంలో శివలింగానికి అభిషేకాలు చేస్తే డబ్బు కష్టాలన్నీ తొలగిపోతాయి. మాఘమాసంలో తులసిని పూజిస్తే చాలా మంచిది. తులసి మొక్కలో 33 కోట్ల మంది దేవతలు నివసిస్తారు. కాబట్టి మాఘమాసంలో తులసిని పూజించిన వారికి విపరీతమైన అదృష్టం కలిసొస్తుంది. ముక్కోటి దేవతల అనుగ్రహం కలుగుతుంది. తులసి ముందు దీపం వెలిగించి 5 ప్రదక్షిణలు చేస్తే విశేషమైన ధనలాభం కలిసొస్తుంది. ఈ మాఘమాసం నెలరోజుల పాటు మీ ఇంటిని చాలా శుభ్రంగా ఉంచుకోవాలి. ముఖ్యంగా మీ ఇంట్లో బూజు లేకుండా చూసుకోవాలి. ఎందుకంటే మాఘమాసంలో మన ఇల్లు ఎంత శుభ్రంగా ఉంటే అంత ఐశ్వర్యం మన కుటుంబానికి సిద్ధిస్తుంది. లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్టవేసుకొని కూర్చుంటుంది. మాఘమాసంలో శుభాకార్యాలు నిర్వహించుకోవచ్చు. అక్షరాభ్యాసాలు, నామకరణ మహోత్సవాలు, గృహప్రవేశాలు, పెళ్లిళ్లు ఇలా ఏ శుభకార్యం చేసినా సరే మంచి ఫలితం ఉంటుంది. మాఘమాసంలో వివాహం చేసుకుంటే ఆ బంధం బలంగా ఉంటుందని నమ్మకం. ఈ పవిత్రమైన మాఘమాసంలో సముద్రస్నానాలకు అలాగే నదీ స్నానాలకు చాలా విశిష్టత ఉంటుంది. ఎందుకంటే ఈ మాఘమాసం నెలరోజుల వరకు పుణ్యనదులన్నీ అమృతంగా మారుతాయి. కాబట్టి ఈ మాసంలో ఒక్కసారైనా సరే పుణ్యం అందులో స్నానం చేయండి. శ్రీమన్నారాయణుడి ఆశీర్వాదంతో తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ నశించపోయి జన్మజన్మల అదృష్టం వరిస్తుంది. ముఖ్యంగా ఈ మాసంలో వచ్చే మాఘపౌర్ణమి రోజున నదిస్నానాలు చేయడం ద్వారా ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభిస్తుంది. ఈ మాఘమాసంలో నదీ స్నానాలు చేయడం ద్వారా ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభిస్తుంది. ఈ మాసంలో నదీ స్నానాలు చేయలేనివారు నీటిలో కొంచెం పసుపు వేసుకొని స్నానం చేయండి. లేదా గంగజలాన్ని కలుపుకొని స్నానం చేయండి. పుణ్యనదులలో స్నానం చేసినంత ఫలితం దక్కుతుంది.
కార్తీకమాసంలో వేకువజామునే దీపారాధన చేసినట్టే మాఘమాసంలో కూడా తెల్లవారుజామునే దీపారాధన చేయడం మంచిది. మాఘమాసం అంటేనే చాలా పవిత్రమైన మాసం కాబట్టి మాఘమాసంలో చేసే దానధర్మాలకు కోటిజన్మల పుణ్యఫలితాన్ని పొందవచ్చు. చదువుల తల్లి సరస్వతిని పూజించేందుకు ప్రత్యక్షదైవమైన సూర్యభగవానుడి ఆరాధనకు లింగారూపంలో ఉద్భవించిన పరమేశ్వరుడిని పూజించేందుకు ఈ మాసం చాలా పవిత్రమైనది. ముఖ్యంగా ఈ మాసంలో ఎవరికైనా అన్నదానం చేయండి. ఈ మాసంలో ఒక్కరికైనా అన్నదానం చేస్తే జాతకదోషాలన్నీ తొలగిపోయి మీ ఆదాయ మార్గాలు పుష్కళంగా పెరుగుతాయి. అలాగే మాఘమాసంలో వస్త్రదానం చేస్తే విశేషమైన పుణ్యఫలితాలు లభిస్తాయి. కాబట్టి ఎవరికైనా పేదవారికి మీ చేతుల మీదుగా వస్త్రాలను దానం చేయండి. మీ ఇంట్లో ధనధాన్యాలకు లోటుండదు. వృధా ఖర్చులు తగ్గిపోతాయి. మాఘమాసంలో అన్ని దానాల కంటే తిలదానం చాలా గొప్పది. తిలదానం అంటే నువ్వులను దానం చేయడం. మాఘమాసంలో గుప్పెడు నువ్వులను దానం చేస్తే ధనపరంగా అదృష్టం బాగా కలిసొస్తుంది. మాఘమాసంలో ఈ నియమాలను పాటిస్తే మీ జీవితమంతా ఆనందంగా సాగుతుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి.